వైసీపీ నిర్లక్ష్యం చేసిన ప్రతి పనిని పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ కంకణం కట్టుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పనులపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలు తీర్చాలన్న దృఢ సంకల్పంతో ఉంది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గుంటూరు నగర ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ నిర్మాణం 6 ఏళ్లుగా నిలిచిపోయింది. రాజధాని ప్రాంతం కావడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కూటమి అధికారానికి వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడంపై గుంటూరు నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగర ట్రాఫిక్ సమస్యలు తీర్చే ఇన్నర్ రింగ్ రోడ్డును వీలైనంత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ 3వ దశ పనులు అడుగు ముందుకు పడలేదు. 3వ దశ పనుల్లో భాగంగా స్వర్ణభారతి నగర్ నుంచి పెదపలకలూరు వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని జగన్ సర్కార్ గాలికి వదిలేసింది. స్వర్ణభారత్ నగర్ లో ఇళ్ల తొలగింపు అంశాన్ని సాకుగా చూపి రింగ్ రోడ్డు నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసింది. దాంతో ఆ రహదారి ప్రస్తుతం 2 దశలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ 3వ దశ పనుల కోసం నిధులు కేటాయించింది. 6 ఏళ్లుగా పనులు నిలిచిపోవడంతో వీలైనంత త్వరగా ఈ రహదారిని అందుబాటులోకి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. పేదలు ఉండడం వల్ల వాళ్ళ ఇళ్లను తొలగించే విషయంలో వారికి చట్ట ప్రకారంగా అందాల్సినటువంటి ప్రయోజనాలు కానీ, వాటికి ఇళ్ళు స్థలాలు కానీ, ఇళ్ళు మంజూరు కానీ చేయకపోవడం వల్ల గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఆ రోడ్డుకు మోక్షం లభించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ పేదలందరికీ కూడా న్యాయబద్ధంగా అందాల్సినటువంటి అన్ని ప్రయోజనాలు అందాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయంతో పాటు వారు నష్టపోయినటువంటి ఇంటికి పరిహారము, అదేవిధంగా వాళ్ళు ఏదైతే నష్టపోతున్నారో అక్కడ ఒక స్థలంతో పాటు ఇల్లు మంజూరు కూడా చేయడం జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ 3వ దశ పనులు పూర్తయితే పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సరావుపేట సహా కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు విజయవాడ వెళ్లేందుకు సమయం, దూరం తగ్గుతుంది. మరోవైపు రాజధాని ప్రాంతం కావడం, శివారు కాలనీలతో గుంటూరు నగర విస్తీర్ణం పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు పెరిగాయి. ఆ రహదారి అందుబాటులోకి వస్తే వాహనాలు గుంటూరు నగరంలో నుంచి కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ లో వెళ్లడం వల్ల నగరవాసులకు ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు. అందుకే గుంటూరు నగరంలో విజయవాడ వైపు ఉన్న ఆటోనగర్, అమరావతి రోడ్డు, పలకలూరు రోడ్డు మీదుగా పేరుచెర్ల వరకు అనుసంధానం చేస్తూ అంతర్వలయ రహదారి నిర్మిస్తున్నారు. జేకేసీ కాలేజీ రోడ్డు దగ్గర నుంచి స్వర్ణభారత్ నగర్ దగ్గర నుంచి పెదపలకలూరు వరకు థర్డ్ బేస్ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రజలంతో ఈ రోడ్డు లేకపోవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఆ దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోర్ల రామాంజనేయులు గారి కృషితో ఈ రోడ్డు నిర్మాణం త్వరలోనే రూపుదిద్దుకుంటుంది. ప్రజల కష్టాలు తీరబోతా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో చేస్తామని చెప్పి నిధులు మంజూరైనప్పటికి కూడా ఈ మన అభివృద్ధి విస్మరించడం వల్లే ఈ ప్రజలందరూ కూడా ట్రాఫిక్ కష్టాలతో బాధలు పడ్డారు. ఆ కష్టాల్లోనే త్వరలోనే తీరి ప్రజలందరూ కూడా ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారా ట్రాఫిక్ సమస్య గుంటూరుకు సగం తగ్గుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గుంటూరులో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ గుంటూరు మార్గంలోని ఆటోనగర్ నుంచి గుంటూరులోని ఆర్డీఓ కార్యాలయం వరకు 2 దశల్లో నిర్మించిన 6 కిలోమీటర్ల రహదారి అందుబాటులోకి వచ్చింది. ఆ రోడ్డును పేరుచెర్ల కూడలికి కలిపేందుకు వీలుగా 2019లో పలకలూరు వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్డుతో పాటు కల్వర్ట్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 33 కోట్ల అంచనా వ్యయాన్ని రూపొందించారు. కానీ వైసీపీ పాలనలో ఆర్డీఓ ఆఫీస్ వద్ద నుంచి పలకలూరు వరకు 80 అడుగుల రహదారి పనులు జరగలేదు. రింగ్ రోడ్ 3వ దశ నిర్మాణం కోసం స్వర్ణభారత్ నగర్ లో 180 ఇళ్లను తొలగించాల్సి ఉండగా గత ప్రభుత్వం చొరవ చూపలేదు. దీంతో పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం చొరవతో ఈ ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపి రహదారి నిర్మాణం పనులు ప్రారంభించారు. దీంట్లో 3.21 కిలోమీటర్లు ఆల్రెడీ రోడ్డు కూడా వేయటం జరిగింది. 1 కిలోమీటర్ పరిధిలో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉండటం వలన టెంపరీగా అప్పుడు ఆ రోడ్డు హోల్డ్ చేశారు. అక్కడ ఆ 1 కిలోమీటర్ కానీ కంప్లీట్ చేస్తే చాలా వరకు ట్రాఫిక్ అట్లా వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి అడగటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని
అక్కడ ఉన్నటువంటి 385 మంది ఎవరైతే ఆ 1 కిలోమీటర్ పరిధిలో ఇల్లు వేసుకొని ఉన్నారో, కొంతమంది ఇల్లు వేసుకున్నారు, కొన్ని ఖాళీగానే ఉన్నాయి. వాళ్ళల్లో కూడా దగ్గర 90% వరకు వేరే లేఅవుట్స్లో హౌస్ సైట్స్ ఇవ్వటం జరిగింది. హౌస్ సైట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్లకుండా అక్కడే ఉండి మరి ఆ స్థలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఇనెలిజిబుల్ పర్సన్స్ కూడా నోటీస్ చేశాము. వాళ్ళందరూ కూడా మేము ప్రొసీజర్ ఫాలో అవుతూ వాళ్ళని కూడా అక్కడ నుంచి ఎవిక్ట్ చేయించే కార్యక్రమం జరుగుతుంది. రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్, రాయలసీమ, పల్నాడు ప్రాంతం నుంచి రాజధాని అమరావతి, విజయవాడ నగరాలకు గుంటూరు నగరంలోకి వెళ్లకుండానే నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది.